గిరిజనులను కించపరిచేలా మాట్లాడారని విజయ్ దేవరకొండపై గిరిజన జేఏసీ నేతలు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కిషన్ రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీ నటుడు విజయ్ దేవరకొండ సూర్య గారు నటించినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అందులో హాజరయ్యి ఒక కామన్ సెన్స్ లేకుండా, కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా, కనీసం చదువుకున్నాడా చదువుకోలేదా తెలియదు కానీ ట్రైబల్స్ ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులతోని ట్రైబల్స్ ని పోల్చి 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు కొట్లాడుకుంటున్నట్టు అని చెప్పేసి ఈరోజు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయ్ దేవరకొండ గారిపై వెంటనే గిరిజన సమాజం గిరిజన బిడ్డల మనోభావాలు దెబ్బతీసినందుకు, వారి మనోభావాలు కించపరిచినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి విజయ్ గారిని విజ్ఞప్తి చేశాము. వారు సానుకూలంగా స్పందించి వెంటనే విజయ్ దేవరకొండ గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అడవి బిడ్డలమండి మేము. ప్రకృతి ఈరోజు భారతదేశంలో ఉండే ప్రకృతి బతుకుందంటే చెప్పి ఇది గిరిజన బిడ్డల వల్ల. ఈరోజు భారతదేశంలో బతుకున్న ఖనిజ సంస్కరణలు ఈరోజు బతుకున్నాయంటే ఈరోజు గిరిజన బిడ్డల. వెంటనే ఈ విజయ్ దేవరకొండ చేసే ప్రతి ఒక్క సినిమాని బాయ్కాట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ సమాజానికి నేను రిక్వెస్ట్ చేస్తాను.